ఈ ఖర్జూరాన్ని తీసుకుని ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా కట్ చేయగానే చూసారా, ఇదిగో ఇలా సీడ్స్ అన్నీ తీసేసాక మనం మొత్తం ఉన్న ఖర్జూరం అంతా ఇలా తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మొత్తం గింజలన్నీ తీసేసాను. చూసారా, ఇదిగో ఇలా తీసేసుకోవాలన్నమాట. మొత్తం గింజలన్నీ తీసుకుని అప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ముందు దీన్ని మిక్సీ చేసుకుని మెత్తని పేస్ట్ వలె చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. ఇదిగోండి, పేస్ట్లా చేశాను. అలా అని మెత్తగా కాదు, కచ్చాబచ్చా కింద చేశాను అనమాట. ఇది తింటా ఉంటే పలుకుల కింద మనకి నోటికి తగులుతుంది. ఇలాగా కచ్చాబచ్చా కింద పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, పాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. 1 కప్పు పుచ్చగింజలు వేసుకున్నాను, అలాగే 1 కప్పు గుమ్మడి గింజలు. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నెయ్యి వేస్తున్నాను. ఇవి వేస్తే ఇంకా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలాగ ఫ్రై అవే కదా, బాదం పప్పు కొంచెం టైం పడుతుందని ముందు వేసాను. తర్వాత నువ్వుపప్పు వేస్తున్నాను 1 కప్పు. అవి ఇవి కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇవి ఇలా అవుతున్నాయి కదా, అంటే హీట్గా ఉన్నాయి, చిటపట్లు ఆడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఈ చెక్క పెట్టుకుని ఇది మిశ్రమాన్ని ఇలా వేసుకుందాం. వేసుకుని మనము మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతుంది. దీన్ని ఎలా చేసుకోవాలి, తింటున్నప్పుడు మనకి క్రిస్పీగా పళ్ళకు తగలాలి. అందుకోసం ఇలా పెట్టి చూడండి ఎంత బాగా వస్తుందో. పలుకుల కింద వచ్చేస్తుంది. కొంచెం కష్టపడాలంతే. ఈ వేడి మీదే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాదం పప్పు ఏంటి, ఈ పప్పులు ఏంటి అంతా చూడండి పౌడర్ కింద పలుకుల కింద వచ్చేస్తుంది కదా, అలా చేసుకోవాలి. చూసారా, ఇలా పలుకుల కింద వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అందులో కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా ఇందాక మనం చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటాం అన్నమాట. చూడండి, పలుకులుగా ఎలా వచ్చిందో చూసారా. ఈ మిశ్రమాన్ని ఇందులో కలిపేస్తాం. ఇదిగోండి, ఇలా చేసాం కదా, ఇంకా కొంచెం ఉంది, అది కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాక దీన్ని బాగా మిక్సీ కలుపుకోవాలన్నమాట. అంటే బాగా మిక్సింగ్ అవ్వాలి. చూడండి, ఇది ఇలా చేసుకుంటున్నాం కదా, దీంతో కొంచెం మనం తేనె కూడా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఒక్కొక్క ఖర్జూరం స్వీట్ తక్కువ ఉంటుంది. కావాలన్న వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదన్న వాళ్ళు మానేయండి. ఇదిగో, ఇప్పుడు దీన్ని బాగా చేత్తో కదుపుకోవాలి. ఎంత బాగా కదిపితే అంత బాగా డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, తేనె బాగా మిక్సీ అవుతాయి. ఇదిగోండి, ఇలాగ గట్టిగా కలుపుకోవాలి. ఈవేళ ఉమెన్స్ డే స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసి మా ఫ్రెండ్స్కి పెడదామని తయారు చేశాను. ఇదిగోండి, ఇలా కొంచెం నెయ్యి రాసుకున్నాను. ఒక ఉండ కింద చేసి ఇలా అంటే నీట్గా రౌండ్గా ఉండల కింద వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగుందో షేపు. దీన్ని ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి చూద్దామా. మళ్ళీ నెయ్యి రాసుకున్నాను. చూడండి, రౌండ్గా నీట్గా ఒక షేప్లో వస్తాయన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి పెట్టుకోండి, చాలా బాగుంటాయి. అన్నీ రెడీ చేశాక మళ్ళీ చూపిస్తా. ఎంత బాగున్నాయో చూడగానే తినాలనిపిస్తుందా మీకు కూడా? వెంటనే కామెంట్లలోకి వచ్చేయండి, ఆర్డర్స్ పెట్టేయండి.
నేను వెంటనే మీకోసం రెడీ చేసి కొరియర్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వండి. నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం అయితే పెడతాను. థ్యాంక్ యూ.